ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇవాళ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఎంత పెద్ద చదువులో ఆ స్థాయికి పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ఐపీఎస్ని రాజీనామా చేసి మరి అలా ప్రజాసేవ చేయడానికి నా పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నా పేద ప్రజల బ్రతుకులు మారాలి, నా పేద ప్రజలు కాపాడాలనే ఒక ఉద్దేశంతో 2,50,000 శాలరీ ఒక నెలకు తృణప్రాయంగా వదిలేసి ప్రజాక్షేత్రంలో ప్రజలు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ బ్రతుకులు మార్చాలని చెప్పేసి అలా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఉద్యోగానికి మరి రాజీనామా చేసి అలా ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. మీ అందరికీ తెలుసు సోదరులారా, నిన్న మనం చూసాం. ఓ కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే, ఓ ఎస్ఐ ఉద్యోగం రావాలంటే ఓ లాంగ్ జంపులు పెట్టి ఇలా వేలాది మందిని లక్షలాది మందిని అలా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి ఆలోచించాలి. మీ గురించి వస్తే మీరందరూ కూడా మరి ఆదరించి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అడుగు జాడల్లో మనందరూ నడవాలి, ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మహేశ్వరం నియోజకవర్గంలో గత వారం రోజుల సంది మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, మరి దీవెనలు ఇస్తున్నారు. తప్పకుండా మహేశ్వరం నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుపై మేము గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మీ అందరూ కూడా వేలాది మందిగా లక్షలాది మందిగా విచ్చేసి మరి ఏనుగు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అరుగుల్లో 300 ఎకరాల స్థలాన్ని 30 లక్షల రూపాయలు గుంజుకొని వాళ్ళ కొడుకు కార్తీక్ రెడ్డి ద్వారా భూదందాలు చేయిస్తున్న సబితాంద్రెడ్డి. నేను ఎమ్మెల్యే కాగానే ఈ ప్రాంతంలో ఆ 300 ఎకరాల గమనించుకోవాలి. మన ప్రాంతంలో ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయి, ట్యాక్సులు తగ్గించే బాధ్యత మా రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారు. అదేవిధంగా నియోజకవర్గా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ ట్యాక్స్లో తగ్గించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. వారానికి ఒక రోజు కూడా నీళ్లు రాని పరిస్థితి ఇలా మన నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. దినం తప్పి దినం సిటీలో ఏ విధంగా అవుతున్నదో ఆ విధంగా నీళ్ళు వచ్చే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు కోరినట్టు మీరు మీ ప్రజాసేవ చేయడానికి మీ ముందుంటాం. మీరు ఆశీర్వదించండి. మీ పనులు మీ యొక్క ఈ సబ్బండ వర్గాల ప్రతి ప్రగతి పని కూడా మేము ప్రతి అభివృద్ధి పని కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క అరాచక పాలనలో కేసీఆర్ గారు అరాచక పాలన అందరికీ విసుగు చెందారు. ఈసారి బొంద పెట్టాలి కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన రాష్ట్రంలో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రతి మహిళకు 1 ఎకరా పొలం ఇచ్చే బాధ్యత మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా ప్రతి మండలానికి ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవన్నీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మన రాష్ట్ర అధ్యక్షులు మన మాయావతి గారి ఆశీర్వాదంతో ఇవన్నీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మరి కేఎల్ఆర్ కూడా మేడ్చల్లో 2009లో గెలిచి ఆడ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత 2 సార్లు ఓడించారు అక్కడ ప్రజలు. అక్కడ చెల్లని రూపాయి ఇలా మహేశ్వరంలో వెళ్తుందా నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా అతనికి ఎంత మహేశ్వరం నియోజక పరిధి ఎంత కూడా తెలియదు, ఎన్ని ఊర్లు ఉన్నాయి కూడా తెలియదు. నా నియోజకవర్గంలో 5,46,000 ఓటర్లు ఉన్నారు. ఒక 6,000 మంది నాకు తెలిసి 10,000 మంది గుర్తుపడతారు. 5,36,000 మంది నిన్ను గుర్తుపట్టారు. కేఎల్ఆర్ గారు నిన్ను చిత్తుగా ఓడించి నిన్ను చేవెళ్ళకు పంపే విధంగా నిన్ను నీతో పాటు చేవెళ్ళ చెల్లమ్మ చేవెళ్ళ అన్నని ఇద్దరిని కూడా తరిమి కొట్టి మేము ఇలా బీఎస్పీ జెండా పాతబోతున్నాం ఇలా మహేశ్వరం నియోజకవర్గంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకటే విషయం చెప్తానుగా, నా యొక్క కేఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలు ఎవరైతే ఇంట్లో పెళ్ళైనా కానీ వారికి బంగారు పుస్తే మెటల్తో సహా వారికి ఒక కలర్ టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక మంచము, ఒక అల్మారా ఇవన్నీ కూడా మా ట్రస్ట్ ద్వారా బహుకరిస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రతి పేదింటి బిడ్డకి ఇస్తాను అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, నియోజకవర్గం వారికి అందరికీ తెలుసు, నేను గతంలోనే 3,000 నిరుపేద కుటుంబాలకు 60 గజాల నివాస స్థలం ఇచ్చాను. రేపు నన్ను గెలిపించిన తర్వాత మహేశ్వర్ నియోజకవర్గం వారీగా ప్రతి నిరుపేద కుటుంబాన్ని గుర్తించి 60 గజాల స్థలాన్ని ఇచ్చే బాధ్యత మీ మనోహర్ రెడ్డి తీసుకుంటాడని ఈ సభావేదిక ముంగట మా రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారు ముంగట మీకు వాగ్దానం చేస్తా ఉన్నాను. తప్పకుండా నెరవేర్స్తాను, హామీ ఇస్తా ఉన్నానని చెప్పేసి తొందరగా తెలియజేస్తూ అందరూ కూడా ఏనుగు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిగా మరొకసారి తెలియజేస్తూ ముగిస్తాను. జై భీమ్, జై బీఎస్పీ, ఏనుగు గుర్తుకే.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.